అందరికీ నమస్కారం. ఈరోజు మనతోటి ప్రముఖ ప్రవచనకర్త శ్రీ కూచి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఉగాది సందర్భంగా మనతోటి పంచాంగ శ్రవణం పంచుకుంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. దాసోహం గురుదేవానాం ఉత్తమజ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషినాం. నమస్కారం గురువుగారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినడం వల్ల మన జీవితంలో నిజంగా మార్పులు వస్తాయా, లేదా అది విశ్వాసం మాత్రమేనా? ఉగాది నాడే కాదు, ఎప్పుడైనా పంచాంగము శ్రవణం చేయాలి. శ్రవణం అంటే వినటం. పంచాంగాన్ని ఎందుకు వినాలి అంటే మానవుడికి ఉన్నటువంటి 5 తత్వములకు ప్రతీకగా 5 అంగాలను నిర్ణయించారు. అందుకని పంచాంగ శ్రవణ ఫలితం చెప్పేటప్పుడే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగమును వినటం వల్ల, శ్రవణం అంటే వినటం వల్ల శుభాలన్నీ జరుగుతాయి. ఇది ఇవాళ మనం చెప్పేటటువంటి విషయం కాదు. ఎందుకంటే ఋషులు సమాజ మార్గదర్శకులు కాబట్టి వాళ్ళు ఈ సమాజం ఎలా ఉండాలో నిర్ణయించి చెప్పారు వాళ్ళు. కాబట్టి పంచాంగం వినడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క దోషాలమైనా పోతాయా అంటే దాన్ని శ్లోక రూపంలో చక్కగా చెప్పారు. మానవుడికి శత్రువుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అందులో బయట శత్రువుల కంటే ఆంతరింగిక శత్రువులని 6 ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము అనేటటువంటివి. ఇవి అంతఃశత్రువులు. అందుకని బాహ్య శత్రువులని జయించటం తేలిక, అంతఃశత్రువుల్ని జయించడమే కష్టం. అంచేత మన పంచాంగాన్ని వినటం వల్ల వచ్చే లాభం రిపుహరం. మొట్టమొదటిగా శత్రువుల్ని జయించేటటువంటి శక్తి వస్తుంది. మనలో ఉండేటటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తిని కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనం సమాజంలో ఉన్నతత్వాన్ని పొందుతాం. దాన్నే గుణ విశేషములు అన్నారు. అందుకని పంచాంగం వినడం వల్ల ఏం జరుగుతుంది అంటే ముందుగా మనల్ని మనము నియంత్రించుకోగలుగుతాము. అప్పుడు ఎదుటివాడి దగ్గర నుంచి ఏ విధమైన వ్యతిరేకతను పొందాం. అందుకని పంచాంగం వినాలి, అవసరం ఉన్నా లేకపోయినా వినాలి. దుస్వప్న దోషాపహం. పైగా చెడు కళలు రావు. ఈ పంచాంగం వినడం వల్ల కొన్ని చెడు కళలు, ఆ కళలు ఏదో మనం మరణించినట్టు లేకపోతే ఎవరినైనా మర్డర్ చేసినట్టు ఇలాంటివి ఉంటాయే, అలాంటివి కూడా పోతాయి అన్నమాట. ఇంకా ఏం చెప్పాడు, గంగా స్నాన విశేష పుణ్యఫలం. గంగలో స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుంది అని చెప్పారు. గంగలో మునుగంగా మునిగితే పుణ్యం వస్తుంది. మరి రోజు గంగ దగ్గరికి వెళ్ళగలమా? అది ఎక్కడో గంగ ఉంది కదా, ఆ ఉత్తరప్రదేశ్ వెళ్ళి రోజు గంగలో స్నానం చేయలేమయ్యా అంటే, సరే రోజు నువ్వు పంచాంగం విను, గంగలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది నీకు అని చెప్పాడు. ఎందుకని ఎంతో దూరంలో ఉన్నప్పటికీ కూడా మనం ఇంటి దగ్గర స్నానం చేస్తున్నా ఆ గంగను తలుచుకోమన్నారు. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి విముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్చతి. ఇంటి దగ్గర ట్యాప్లోని నీళ్లు పోసుకుంటున్నా, టబ్లోని నీళ్లు పోసుకుంటున్నా, ఎక్కడ నీళ్లు పోసుకుంటున్నా ఒకసారి గంగను తలుచుకోమన్నారు. గంగా 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 అని ఎవడైతే పలుకుతాడో వాడు విశేషమైన పుణ్యాన్ని పొందుతాడు. కాబట్టి మరి అటువంటి పుణ్యం ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల వస్తుంది అని చెప్తున్నాడు. అందుకని వినాలా వద్దా? పైగా గోదానతుల్యం నృణాం. సర్వదేవతాత్మకమైనటువంటి గోవుని దానం చేస్తే వచ్చే పుణ్యం పంచాంగ శ్రవణం వల్ల వస్తుంది. అందుకని మానవుడు పుట్టినప్పుడే కాదు, బతికున్నప్పుడే కాదు, మరణించినప్పుడు కూడా తరింపజేయగలిగే శక్తి
ఆవుకు ఉంది. కాబట్టి ఆ గోదానం చేయాలి. ఆ గోదానం చేయాలంటే అయ్యా రోజు లక్షలు పెట్టి గోవులను కూడా దానం ఎక్కడ చేస్తాను, కాబట్టి పంచాంగం ఆకర్ణీయతాం, పంచాంగం వినవయ్యా అని చెప్పారు. అయితే మరి ఆయువు వృద్ధి అవుతుంది దీనివల్ల. ఆయువు ఉంటేనే కదా ఏ పనైనా చేయగలం. అందుకని ఎవరినైనా ఆశీర్వచనం చేసేటప్పుడు కూడా ఆయురారోగ్య భోగ భాగ్యములు కలుగుగాక అంటాం. ఆయువు వదిలేసిన తర్వాత ఎన్నున్న ఉపయోగం ఏం లేదు. కాబట్టి శరీరం అభివృద్ధి చెందడానికి కూడా ఆయు పరిమాణం కావాలి. కాబట్టి ఆ ఆయువుని కలిగిస్తుంది పంచాంగ శ్రవణము చేయటం వల్ల. శుభకరం అన్నింటికంటే ముఖ్యం శుభాలను కలిగిస్తూ ఉంటుంది, అశుభాలను పరిత్యజింపచేస్తుంది. అంతేనా, మన వంశం అభివృద్ధి చెందుతుంది. అందుకనే వంశం అభివృద్ధి చెందాలి అంటే సంతానం ఉండాలి. అందుకని సంతాన సంపత్ ప్రదాయకం అన్నాడు. కాబట్టి సంతానానికి అభివృద్ధి కలుగుతుంది, సంతానం వృద్ధి చెందుతుంది, పితృ కార్యక్రమాలు చేయగలుగుతూ ఉంటాం. పిత్రర్చనం చేయడం వల్ల లోకంలో మానవుడు తరింపజేయబడుతూ ఉంటాడు కూడా. నానా కర్మ సుసాధనం సముచితం, అన్ని పనులు ఇప్పుడు మంచి పని చేయాలన్నా ఒక చెడ్డ పని చేయాలన్నా పంచాంగాన్ని ముందుగా పరిగ్రహించకూడదు, తీసుకుని స్వీకరించాలి. దాన్ని చూసి అయ్యా ఇవాళ తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, ఇవన్నీ చూసుకుని కార్యక్రమాలు చేయడానికి పనికొస్తుంది. కాబట్టి పంచాంగ శ్రవణం చేయాలి. ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తారో ఈ పైన చెప్పబడినటువంటి అభివృద్ధులన్నిటినీ సాధిస్తూ ఉంటాడు. అందుకనే స్నానం చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, సంధ్యావందనం ఆచరించేటప్పుడు సంకల్పము అని ఒకటి చెబుతాం. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః అని అంతఃశుద్ధి, ఈ నామోచ్చరణం వల్ల బాహ్యశుద్ధి పొంది ఆ సంకల్పంలో దేశాన్ని కాలాన్ని కీర్తిస్తాడు. అందుకని అలా కీర్తించడం వల్ల అదంతా దేనివల్ల తెలుస్తుంది, పంచాంగం వల్లనే తెలుస్తుంది. కాబట్టి పంచాంగము సర్వ శుభప్రదమైనది. కాబట్టి పంచాంగం అందరూ వినాల్సిందే. ఈ సంవత్సరం ఉగాది తర్వాత ఏ రాశి వారికి జీవితంలో మార్పులు ఎదురవుతాయి? ఈ సంవత్సరంలో మేషరాశికి, అంటే సాధారణంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలాలే ఉన్నాయి ఈ ఏడాది. అంచేత ఆ మిశ్రమ ఫలాలలో కాస్త ఉన్నత ఫలాలు పొందడానికి పనికొచ్చే దాంట్లో మేషం ఒకటి పనికొస్తుంది, అలాగే మిథునం ఒకటి పనికొస్తుంది, రెండు. మకర రాశి ఒకటి అంటే సంపూర్ణ ఫలితాలను పొందేటందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. మిగతా వాటిని మాత్రం అన్నిటికీ మిశ్రమ ఫలాలే వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందువల్ల కొంతమందికి జీవితంలో సమస్యలే ఎదురవుతాయి? అది గ్రహాల ప్రభావమా? సాధారణంగా మానవుడు జన్మించినప్పుడు నక్షత్రాలను ఆధారం చేసుకునే పుడతాడు. కాబట్టి ఆ నక్షత్రాలను అనుసరించి రాశుల్లో గ్రహాలు ఉంటుంది. కాబట్టి గ్రహ ప్రభావమే ఉంటుంది. కాబట్టి కొంతమందికి కొన్ని గ్రహాలు ఒక ఏడాదికి 2 ఏడాదికి మారవు. అలా మారకపోవడం వల్ల ఆ గ్రహ బాధలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి గ్రహాలే ప్రధానంగా వాళ్ళ బాధలకి, వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి కూడా కారణమవుతూ ఉంటాయి. నిరంతరం అపజయాలు ఎదుర్కొంటున్న వారికి ఈ ఉగాది ఏదైనా పరిష్కారం చూపిస్తుందా? ఈ ఉగాదనే కాదు, ఏ ఉగాది అయినా ఆశ చూపిస్తుంది. కానీ జయం పొందడానికి మానవుడు తాను కూడా తప్పకుండా కృషి చేయాలి. ఆ కృషికి సంబంధించింది ఆధ్యాత్మికం అవ్వచ్చు, లేదా శారీరకము అవ్వచ్చు. దాన్ని బట్టి చేసుకున్నట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఈ ఉగాది తర్వాత వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి శుభ సమయం ఎప్పుడు ఉంటుంది? అది ఆయా నక్షత్రాలను బట్టి ఉంటుంది. పంచాంగం అనేటటువంటిది గోచార ఫలాలను బట్టి చెప్తాం తప్ప జాతకాన్ని బట్టి చెప్పాం. కాబట్టి జాతకాన్ని అనుసరించి అవి చూపించుకుని ఏ వ్యాపారం వాడికి సూట్ అవుతుందో ఆ వ్యాపారం చేయాలి. అందరికీ అన్ని వ్యాపారాలు సూట్ అవ్వవు. కాబట్టి ఏ వ్యాపారం మనకు వస్తుందో దాని ప్రకారం ఆ నక్షత్రము ఆ జాతకుడిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా వృషభ రాశి ఒకటి బాగుంటుంది, అలాగే ధనుస్సు రాశి ఒకటి బాగుంటుంది. ఈ 2 రాశుల వాళ్ళు వ్యాపారాలని శుభముహూర్తాలు చూసుకుని చేసుకుంటే బాగుంటుంది. స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడుల విషయంలో ఈ ఉగాది ఏ విషయాన్ని సూచిస్తోంది? ఈ స్టాక్ మార్కెట్ అయినా సరే, ఏదైనా పెట్టుబడి అయినా సరే ఈ సంవత్సరం అంతగా ఏది అనుకూలించదు. ఉన్న పరిస్థితి దేశకాలమానాలను అనుసరించి చూసినట్లయితే ఏది అనుకూలంగా లేదు. అంచేత వాళ్ళు వేచి చూచి చేయాల్సిందే వ్యాపారం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రమోషన్లు, జాబ్ మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అంటూ వస్తాయి, కానీ సంతృప్తికరంగా మాత్రం ఉండదు. నాకు రావాల్సినంత స్థాయిలో నేను ఎదగలేకపోయానే అనుకుంటూ ఉంటాడు వాడు. ఎంచేతనంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని అనుసరించి ఉద్యోగాలు అంత ప్రమోషన్ కాలాలు మాత్రం లేవు.
చేత వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా చిన్న చిన్న ప్రమోషన్సే తప్ప అది ఉత్తమమైనటువంటిది కాదు. అంచేత వాళ్ళంత ఆనందదాయకంగా ఉండలేరు కూడా. డబ్బు నిలవడం లేదు అంటూ బాధపడుతున్న వారు ఉగాది నుంచి ఏ మార్పులు చేయాలి? డబ్బు నిలబడకపోవడానికి కారణం సప్తవ్యసనాలలో ఒక వ్యసనం డబ్బు సంపాదించటం, ఆ డబ్బుని ఖర్చు పెట్టడం అనేటటువంటిది కూడా. కాబట్టి ఆ నియంత్రణ అనేది ఇంటి యొక్క వాస్తు స్థితిని బట్టి కూడా ఆ ఇంటిలో డబ్బులు నిలబడడం, వెళ్ళిపోతూ ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది. అంచేత ఇంటిని ఒకసారి వాస్తు పురుషుడికి చక్కగా చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు నిలబడే అవకాశం ఉంటుంది. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం యోగం ఉందా? ఓ పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ దేశంలో ఉన్న వాళ్ళే మన దేశానికి వచ్చేద్దాం అనుకుంటున్నారు. అంచేత విదేశాలకు వెళ్ళాలి అనుకోవడం అంత తగినటువంటి సమయం కాదు ఇప్పుడు మాత్రం. మనం చూస్తూనే ఉంటాము, ఈ మధ్యకాలంలో ఎంతోమందికి వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. అందులోనూ అమ్మాయిలకి వివాహం అనేది చాలా ఆలస్యం అవుతోంది ఇంతకు ముందుతో చూసుకుంటే కనుక. మరి ఇలాంటి పక్షంలో ఈ ఉగాది తర్వాత వివాహ యోగాలు ఎక్కువగా ఎవరికి కనిపిస్తున్నాయి? ఈ ఉగాది తర్వాత వివాహ యోగాలు చాలా తక్కువ మందికే ఉన్నాయి. ఎందుకంటే అది మనలో ఉండేటటువంటి భేదాభిప్రాయాలు, స్త్రీ పురుషులలో ఉండే భేదాభిప్రాయాలను అనుసరించి వివాహానికి ఇష్టపడడం లేదు జనం. అందుకని వివాహ ప్రయత్నాలు చేసినా అవి ఎక్కువగా నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే కుజుడు కేతువు వాళ్ళిద్దరి పరిపాలనలోనూ ఉంది ఈ కాలం అంతా. అందుకని ఈ వివాహాలు అంతా కలిసి రావు. మనం ఈ మధ్య చూస్తున్నాము, కుటుంబంలో ఆస్తుల కోసం కొట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా అమ్మానాన్నల కోసం ఎప్పటి నుంచో కొట్టుకుంటూనే ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వారిని ఎవరు పోషించాలి అనేసి కొట్టుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి కుటుంబ కలహాలు కానీ ఇలాంటివి ఏవైనా తగ్గడానికి ఈ సంవత్సరం ఉగాది తర్వాత గ్రహాలు ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు. అన్నదమ్ములు కూడా కలిసి ఉండరు, భార్యాభర్తలు కలిసి ఉండరు. ఎందుచేతనంటే గ్రహస్థితిలో నాయక స్థితి ఏం బాగుండలేదు. అందుకని ఆ రెండు ఆశించడానికి అవకాశం లేదు. రెండవది కలియుగ ప్రభావం కూడా మన మీద ఉంటుంది ఎక్కువగా. ఈ మధ్యకాలంలో వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. ఎంతోమందికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు దాటితే కానీ వివాహాలకి ముందుకు వెళ్ళట్లేదు. మరి వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వివాహాలు చేద్దామనేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి వారికి మన ఉగాది తర్వాత ఎటువంటి పూజలు చేస్తే ప్రయోజనం ఉంటుంది? వాటి గురించి కొద్దిగా వివరించండి. వివాహం కాదు, ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా ఈశ్వరారాధన చెయ్యాలి. అంచేత అభిషేకాలు చేయించుకుంటే వాళ్ళకి త్వరగా పనులు అయ్యే అవకాశం ఉంది. ఈ ఈశ్వర పూజ చేసుకోవడం వల్ల, ఎందుకంటే ఏ ఐశ్వర్యాన్నైనా ఇవ్వగలిగిన వాడు ఈశ్వరుడు. అందుకని ఈశ్వరస్య భావం ఐశ్వర్యము అని చెప్పబడింది. గృహస్థాశ్రమ స్వీకారం కూడా ఐశ్వర్యంలో ఒక భాగమే. కాబట్టి ఈశ్వరుని కనుక మనకి ఏకాదశ రుద్రులని ఉన్నారు 11 మంది. ఆ రుద్రుల యొక్క అభిషేకం చేయించుకున్నట్లయితే గోత్రనామాలతోటి వివాహ కార్యం సిద్ధించాలి అనేటటువంటి సంకల్పంతో ఈశ్వరారాధన చేసుకున్న తప్పనిసరిగా అవుతుంది. అందులో వివాహాలు చేయించే ఈశ్వరుడిగా పేరు ప్రఖ్యాతులు వహించిన ఆయన మురమళ్ళ ఈ శివయ్య గారు. అందుకని మురమళ్ళ తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురానికి దగ్గరగా ఉంది. అక్కడ మనం మొక్కుకుని వచ్చినట్లయితే తప్పకుండా వివాహాలు జరుగుతాయి. అందుకని వివాహాలు ఈశ్వరుడిగా పేరు పొందిన ఆయన. అంచేత అలా వివాహం కాని వాళ్ళు ఏ కులం వాళ్ళైనా సరే అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే కనుక తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది. మురమళ్ళలో ఈశ్వరి ఇద్దరు ఉన్న పార్వతీ పరమేశ్వరులు. అక్కడ ఏంటంటే పెళ్లి కానటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ తల్లిదండ్రులు కానీ మిత్రులు కానీ ఎవరినైనా తీసుకుని అక్కడ దేవాలయంలో ఒకసారి అర్చక స్వామి ఆఫీసు అది కూడా ఉంది, అక్కడ అడిగితే వాళ్ళు మన నక్షత్రాన్ని బట్టి ఒక తారీఖు ఇస్తారు. వాళ్ళు ఆ తారీఖు ఆ నక్షత్రం వచ్చినప్పుడు రమ్మంటారు. మనం ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు వివాహం అయితే నేను ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయిస్తాను అని చెప్పాలి. ఆయన నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది రాత్రి 9 గంటలకి. అంచేత ముందుగా మనం అక్కడికి వెళ్ళి మురమళ్ళు వెళ్ళి అంటే అది అమలాపురంలో దిగాలి. అమలాపురం దిగచ్చు, కారు తీసుకెళ్తే శివకోడు మీద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళితే వాళ్ళు చెప్తారు, ఫలానా నెలలో ఫలానా రోజున వచ్చింది నీ నక్షత్రం, అప్పుడు రా నాయన అని. అప్పుడు మనం వెళ్ళి ఒకసారి కళ్యాణం చేయించుకుంటే, లేదా మన పేరుని ఎవరైనా అక్కడికి వెళ్ళి తల్లి కానీ తండ్రి కానీ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి చేయిస్తే పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి చేసుకుని హాయిగా భార్యతో కూడా వెళ్ళి మళ్ళీ కళ్యాణం చేసుకుంటాడు. అక్కడ రోజు కూడా ఒక 50 కళ్యాణాలకు తక్కువ కాకుండా ప్రతిరోజు జరుగుతాయి అక్కడ. కాబట్టి అది నిత్య కళ్యాణాలు పొందేటటువంటి శివుడు. గురువుగారు, దేశ స్థాయిలో ఆర్థిక రాజకీయ విషయాల్లో ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది?
ఈ ఉగాది అనుసరించి దీని పేరులోనే పరాభవ అని ఉంది. కాబట్టి పరాభవ సంవత్సరంలో పరాభవం పొందనివాడు ఎవడు ఉండడు. కాబట్టి రాజకీయ నాయకులైనా, ఉద్యోగస్తులైనా, కళాకారులైనా ఊరికే అనవసరంగానే వాళ్ళు అవమానాల పాలు అవుతారు. ఎంచేతంటే ఈ సంవత్సరం పేరులోనే ఆ పరాభవం అనేటటువంటిది ఉంది కాబట్టి ఆర్థికంగా అయినా దేపరంగా చూసినా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సర కాలంలో. కాకపోతే వీటి నుంచి గట్టెక్కడానికి మాత్రం పరమాత్మని మాత్రమే పట్టుకోవాలి. అందుకని దేవాలయాలు వాటిని అభివృద్ధి చేయడం, ఆ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనం ఎప్పటికీ మర్చిపోని విషయం కరోనా. అలాంటి మహమ్మారులు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, వీటి గురించి ఏవైనా సూచనలు ఇవ్వండి. ఏదైనా ఒక డాక్టర్ కూడా తగ్గించలేనటువంటి దానిని ఒక దైవశక్తి తగ్గించగలుగుతోంది. కాబట్టి అమ్మవారికి జాతరలు కానీ, అర్చనలు కానీ చేయించుకుంటూ ఉండడం, దుర్గా సప్తశతి పారాయణలు చేయించుకుంటూ ఉండడం, అలాగే ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి పూజలు చేయించుకుంటూ ఉండడం, పెద్దమ్మ తల్లి ఉత్సవాలు జరిపించుకుంటూ ఉండడం, ఇలాంటివి చేయడం వల్ల కొంత మనకి కలిగేటటువంటి అలజడుల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య అందరికీ తెలిసిన విషయాలే, టెక్నాలజీ, ఏఐ వివిధ రంగాల్లో మన అభివృద్ధి ఎలా ఉండబోతోంది? టెక్నాలజీ చాలా బాగా విపరీతంగా డెవలప్ అవుతుంది. అభివృద్ధి కూడా ఆ రకంగా మనం సాధించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలామంది నిరుత్సాహపడుతున్న వాళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని కలిగించేటటువంటి అవకాశం టెక్నాలజీ వల్ల ఉంది. అయితే దాన్ని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది, లేకపోతే నేరాలు ఘోరాలే జరుగుతూ ఉంటాయి. అంచేత అది రాకుండా ఉండడానికి టెక్నాలజీ సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది చిన్న ప్రశ్న. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు అంటే ఆ 6 రుచులు ఎలాంటి విషయాలని, మన జీవితానికి సంబంధించిన ఎటువంటి విషయాలని ప్రతిబింబిస్తున్నాయి? మానవ జీవితమే అనేక రకాల అనుభవాల సమాగం అది. అంచేత మనకి ఉగాది, ఉక్కంటే నక్షత్రం అండి. మొదటి కాలంలో నక్షత్రం నుంచే ఆరంభం అవుతుంది కాబట్టి ఉగాది అన్నారు. దానిని యుగాది అని కూడా అన్నారు. అయితే జీవనం ప్రారంభం అంటే కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఉగాది నాడు అనేక రకాల అనుభూతులు కలిగేలాగే మనకు వాళ్ళు అలాగే పుల్లగా ఉన్నటువంటిది, తియ్యగా ఉన్నటువంటిది, అలాగే కారంగా ఉన్నటువంటిది, ఇలాంటివన్నిటినీ రుచుల ద్వారా మనకి తెలియజేయడం వల్ల మన జీవనంలో వచ్చేటటువంటి సమస్యలు ఆయా రకాలుగా ఉంటాయి. కాబట్టి వాటి నుంచి కూడా ఈ అనుభవాన్ని పొంది ఆ అనుభవం ద్వారా తాను ఇది మేమీ అంత కష్టమైనది కాదు ఇది అనేటటువంటి భావం తెలుసుకుంటాడనే వాళ్ళకి అందులో ఏ ఒక్కటి ఎక్కువైనా ఆ పచ్చడి ఎలాగైతే తినలేమో అలాగే జీవితంలో ఏ ఒక్కటి ఎక్కువైనా కష్టమే. కాబట్టి అన్నిటినీ సమపాళల్లో ఉండడానికి అలవాటు చేసుకోవడానికి ఈ ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది. మనకి గ్రహణాలు ఈ సంవత్సరం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? నిజానికి చెప్పాలంటే 2 గ్రహణాలు ఉన్నాయి మనకి. ఈ గ్రహణాల్లో మనం చూస్తున్న పాతకాలం నుంచి ఈ గ్రహణముల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. నిజానికి ఆ గ్రహణ సమయంలో ప్రకృతి కూడా స్తంభించి ఉంటుంది. కాబట్టి మనం కూడా మన పెద్దలు సూచించిన విధానాన్ని అనుసరించి ఆ గ్రహణాలని, ఆ కాలంలో చేయవలసినటువంటి విధానాలని అలా అమలుపరిస్తేనే మనకు కూడా శుభం జరుగుతుంది. ఇది చాలా చిన్న ప్రశ్న గురువుగారు. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా కొందరు వారి జీవితంలో ఎందుకు విఫలమవుతూ ఉంటారు? అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని ఎవరు చెప్పారు? చెప్పలేము. ఉన్నాయి అని అనుకుంటాం, కానీ అన్ని గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. కాబట్టి ఆ ఉండని గ్రహాల గురించి ఆలోచించాం కనుక మన జీవితంలో ఇది జరగటం లేదని అనుకుంటాం. ఎవరికి సాక్షాత్తు పరమాత్ముడికి కూడా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు. కానీ వాటిని అనుకూలంగా చేసుకోగలిగిన శక్తి ఆయనకు ఉంది, మన దగ్గర లేదు. కాబట్టి ఉందనుకుంటూ ఉంటాం, నేనేం చేసినా అయిపోతుంది అనుకుంటూ ఉంటాడు. ఆ శుక్రుడు ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, కానీ ఆ శుక్రుడు వక్రగ్రహంతో ఉన్నట్లయితే ఆ పని కూడా అతను కూడా చెయ్యలేడు. అన్ని పనులు చేయగలుగుతున్నాను, ఇది చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉంటాడు. ఏ పని వాడు చేయడు, గ్రహ సంపత్తి వలననే చేయగలుగుతాడు. కాబట్టి మానవుడు కూడా అన్నింటిలోనూ విజయం కాలేకపోవడానికి ఆ గ్రహాల యొక్క ప్రభావమే. కాబట్టి ఆ గ్రహ ప్రభావం మన మీద పడకుండా, దుష్టగ్రహ ప్రభావం మన మీద పడకుండా ఉండేలాగా ప్రతిరోజు సంకల్పం చెప్పుకొని భగవదారాధన చేసినా, శివారాధన చేసినా మనం వాటి నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. సో మీరు ఉగాది గురించి, ఉగాది విశిష్టత గురించి మా ప్రేక్షకులకు వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు.